ఫ్రెండ్స్, నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. ప్రైవేట్ జాబ్ చేస్తూ పార్ట్ టైమ్గా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఏదైతే టాపిక్ ఉందో, మనకి బిజినెస్ బేసిక్స్ గురించి మనకు ఈరోజు టాపిక్ అండి. బిజినెస్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, మనం కొత్త వ్యక్తికి ప్లాన్ చెప్పినప్పుడు ఎట్లా ఓకే అనిపించాలి, అంటే వెస్టేజ్లో మనము విజయాన్ని ఎట్లా సాధించాలి, వెస్టేజ్లో సక్సెస్ అయిన వారు ఉన్నారా లేదా, మనం వెస్టేజ్ చేయడం నాతో అవుతుందా అనే డైలమా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది ఒక వండర్ఫుల్ సెషన్ అండి. సో డియర్ లీడర్స్, అందరూ కూడా జాగ్రత్తగా వీలైతే పాయింట్స్ కూడా నోట్ చేసుకోండి. మనకు ఇలాంటి బిజినెస్ బేసిక్స్ గురించి చెప్పడానికి మనకు ఒక వండర్ఫుల్ లీడర్, నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి, మా అప్లైన్ అనమాట. మన అందరు గ్రేట్ లీడర్ మన శ్రీనివాస్ వడ్డేమాన్ సార్, అందరికి ఇన్వైట్ చేస్తున్నానండి. ప్లీజ్ కమాండ్ టు స్క్రీన్ సార్, శ్రీనివాస్ వడ్డేమాన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గుడ్ ఈవినింగ్ హాల్ అందరికి. ఎస్, నేను శ్రీనివాస్ వడ్డేమాన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ జూమ్ లో మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. సో సిచ్యువేషన్ ఏదైనప్పటికీ మనం కలిసికట్టుగా ముందుకు వెళ్ళే ప్రాసెస్ లో మీ అందరికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని, మనం ఇంకా గెటాన్ అవ్వాలని, మన బిజినెస్ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఆ భగవంతుణ్ణి. సో ఈరోజు మీ ముందుకు రావడానికి రీజన్ ఏంటంటే, ఒక బేసిక్స్ అనే ఒక దాంతో నేను మీ ముందుకు రావాలనుకున్నాను. ఈరోజు వచ్చాను యాక్చువల్ గా. సో ఈరోజు మనం టాపిక్ బేసిక్స్ అండి. అసలు బేసిక్ అంటే మామూలుగా చాలా మందిని మనం అడుగుతున్నాం, మేము బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం, ఎట్లా చేయాలి బిజినెస్, నేను ఇంకా ముందుకు పోవాలంటే నేను ఏం చేయాలి, చాలా మంది నన్ను అడుగుతున్నారు అన్నట్టు క్వశ్చన్స్. సో నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను సార్, మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను. మీరు ఎట్లా చేస్తున్నారు ఈ బిజినెస్ ని ఇంత ఫాస్ట్ గా, సో మీ సక్సెస్ సీక్రెట్ ఏంది, ఇవన్నీ అడుగుతున్నారు అన్నట్టు. సో ఈ రోజు నేను మీతో మాట్లాడబోయే ఏదైతే ఒక 40-45 మినిట్స్ లో ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, రేపటి నుంచి మీరు ఇంకా కొంచెం ధైర్యంగా ముందుకు అడిగేయడానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో ఎందుకు, ఏమి, ఎట్లా ఈ బిజినెస్ లో మనం ముందుకు వెళ్ళాలి, ఈ బేసిక్స్ ఎట్లుంటాయి మనకి అనేది. అంటే నేనేమంటున్నానండి అంటే, బేసిక్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఒక ఇల్లు నిర్మించాలంటే పునాది గట్టిగా ఉండాలి. బేస్ అనేది ఏదైతే ఉందో కరెక్ట్ ఉండాలి. ఆ బేస్ అనేది కరెక్ట్ లేకపోతే మనం అంత పెద్ద ఇల్లుని మనం నిర్మించలేము. సో మన బిజినెస్ కూడా ఇంత పెద్ద బిజినెస్, లక్షలు కోట్లు సంపాదించుకునే బిజినెస్, మన తరాలను మార్చుకునే బిజినెస్ లో మరి ఈ బేసిక్ లేకుండా మనం ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక 100% మనం ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్. సో ఎట్లా, ఏం చేయాలా, ఎట్లా ముందుకు పోవాలా అనేది మనం ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ లోకి వచ్చినాం, కానీ వెస్టీజ్ బిజినెస్ మీకు ఎందుకు? ఫస్ట్ క్వశ్చన్, నా క్వశ్చన్, వెస్టీజ్ అనే బిజినెస్ మీకు ఎందుకు? రెండోది, మిమ్మల్ని మీరు అడగండి ఈ క్వశ్చన్ ని. ఎవ్వరు మిమ్మల్ని అడగొద్దు ఇంకోటి మీరు చేస్తున్నారా, అయ్యో ఇట్లా అన్నీ వద్దు. మీకు వెస్టీజ్ అనే కంపెనీని మీరు ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? ఫస్ట్ క్వశ్చన్. అంటే చాలా మంది చాలా రకాలుగా, నేను బయట అడుగుతున్నప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. మీకు కూడా సేమ్ ఇట్లనే బయట రకాలుగా మాట్లాడుతారు అనుకుందాం. అంటే వాళ్ళ డ్రీమ్స్ ఏముంటాయి, ఎందుకు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్తారంటే, ఒకటి అదనపు ఆదాయం రావడం గురించి, ఒకటి అదనపు ఆదాయం అంటే నేను చేస్తున్న పనితో పాటుగా నాకు మరికొంత ఆదాయాన్ని సృష్టించుకోవడానికి నేను వెస్టీజ్కి వస్తున్నానని కొంతమంది. లేదు, నేను సొంత వ్యాపారం చేయాలని ఒక ఆలోచన నాకు ఉంది, ఖచ్చితంగా నేను సొంత వ్యాపారం చేస్తా అని చెప్పేసి దాని గురించి. మూడోది వచ్చేసరికి నేను హెల్పింగ్ పీపుల్, ఇతరులకు నేను సహాయం చేయాలి అనే ఒక ఆలోచనతో. తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి నేను ప్రముఖులుగా గుర్తింపు, అంటే నేను ఒక ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానాన్ని వెళ్ళడానికి, అంటే నాకు ఒక హోదా కావాలా, నాకు ఒక గుర్తింపు కావాలా, సో దాని గురించి కావచ్చు. తర్వాత మనకు జాబ్ ఫ్రీ, అంటే ఉద్యోగం నుంచి మనం ఏమైతే స్వేచ్ఛ, తర్వాత టైం ఫ్రీ అనొచ్చు, దాన్ని మళ్ళీ టైం ఫ్రీడమ్ అవ్వచ్చు. సో మనకి ఏంటంటే పేరెంటల్ కేర్, తర్వాత మనం ఫారెన్ ట్రిప్స్, చారిటీస్ మేము చేయలేకపోతున్నాం, సో ఈ ఆపర్చునిటీ నుంచి మేము ఇవి కూడా, ఈ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. సో ఇట్లా చాలా రకాలుగా, ఇంకా కొన్ని చాలా చాలా రకాలుగా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఏవి మాట్లాడుతున్నప్పటికీ
వై వెస్టీజ్, మీకు వెస్టీజ్ ఎందుకు అని మీకు ఖచ్చితమైన క్లారిటీ వచ్చి తీరాలి. ఒకవేళ మీకు వెస్టీజ్ గురించి క్లారిటీ రాకపోతే స్టాండ్ వేసి సైకిల్ దొక్కినట్టు ఉంటది వ్యవహారం, అంతే. చేతులు ఆడుతాయి, కాళ్ళు ఆడుతాయి, స్వెట్ వస్తుంది, అన్ని రకాలుగా అవుతుంది తప్పిస్తే మీకు మాత్రం రిజల్ట్ అనేది రాదు. సో వై వెస్టీజ్ అనే దానికి మీకు నిజంగా ఈ రోజు వరకు ఎవరికి ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నేను చెప్తున్న తర్వాత మీకు క్లారిటీ ఉందా? ఒకవేళ లేకపోతే ఈ రోజు నైట్ పడుకునేంత వరకు ఇది రాసి పడుకోండి. నేనేమంటున్నా అంటే, సార్ మీకు ఏ కారు కావాలంటే, ఎర్ర కారు కావాలా తెల్ల కారు కావాలంటే ఏదైనా పర్లేదు సార్ అంటే ఎర్రది రాదు తెల్లది రాదు. ఎందుకు అంటున్నా అంటే, మీ డ్రీమ్ పటిష్టంగా లేకపోతే మీకు ఏది రాదు, ఏది జరగదు. సో ఖచ్చితంగా మీకు ఈ డ్రీమ్లలో ఏవో కొన్ని డ్రీమ్స్ ఉండి తీరాలి, అవి ఖచ్చితంగా మీరు రాసుకొని తీరాలి. వీలైతే ఈ డ్రీమ్స్ ని రాయండి, ఒక గోడల పైన పోస్టర్ చేయండి, మీ ఇంట్లో గోడల పైన పోస్ట్ చేయండి. సో నా జీవితంలో కూడా చాలా వరకు నేను అట్లనే పోస్ట్ చేసిన. నేను 2020 నేను కారు కొంటాను డిసెంబర్ లో అని చెప్పి నేను పోస్ట్ పెట్టుకున్నా. అప్పటికి నా దగ్గర ఇన్కమ్ కూడా లేదు, 10,000 15,000 ఇన్కమ్ కూడా లేదు, 20,000 ఇన్కమ్ బిలో ఉండే నేను అప్పటికి. ఆ హాల్లో నేను పోస్టర్ పెట్టుకుంటే చాలా మంది వచ్చి నన్ను హాల్లో చూసేవాళ్ళు, ఆ పోస్టర్ ని మళ్ళీ నన్ను చూసేవాళ్ళు, ఆ పోస్టర్ చూసేవాళ్ళు, నన్ను చూసేవాళ్ళు. మధ్యలో నాకు అనిపించేది, అరే ఇంకమ్మ వీళ్ళకి నా మీద నమ్మకం లేదా, వీళ్ళ మీద వీళ్ళకి నమ్మకం లేదా అనిపించేది నాకు కొన్ని సందర్భాలు. ఎందుకంటే నా మీద నాకు 100% నమ్మకం ఉంది, వాళ్ళకు నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. సో నా డ్రీమ్ స్ట్రాంగ్ ఉంది, నేను ఆడ పెట్టుకుంటే నిజంగా 10 మంది చూస్తారు, వాళ్ళ కోసానికి నేను తొందరగా పని చేయాలని. డ్రీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డ్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంతో పాటుగా వాట్ ఈజ్ వెస్టీజ్? వెస్టీజ్ అంటే ఏమిటో మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీ డ్రీమ్ ఏంది, మీరు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు వెస్టీజ్ ఒకటి. రెండోది, మీకు వెస్టీజ్ అంటే ఏంది? ఇప్పుడు వేరే ఒక వ్యక్తి అడుగుతాడు ఏందా వెస్టీజ్ అంటే అని, అప్పుడు మనము అవకతవకల్లో పడిపోయి ఏం చెప్పాలని అర్థం కాకుండా ఉండే సిచ్యువేషన్ కూడా అక్కడ జరిగే ఛాన్సెస్ ఉంది. సో నేను వాట్ ఈజ్ వెస్టీజ్ అంటే సరైన ఉత్పత్తులు, రైట్ ప్రొడక్ట్. వెస్టీజ్ అంటే రైట్ ప్రోడక్ట్, సరైన ఉత్పత్తులు. రెండోసరికి సరసమైన ధర. మనకి ఏమంటారంటే అంటే దాని క్వాలిటీ ప్లస్ రేట్ ఆల్సో చాలా చాలా మనకు సరసమైన ధర ఉంటుంది. అంటే మార్కెట్ తో పోల్చిన మన క్వాలిటీ పరంగా కానీ మన ధర పరంగా కానీ మనకు మార్కెట్ కి మనకు చాలా తేడా ఉంటుంది. అంటే క్వాలిటీలో ఎక్కువ ఉండడం, ధరలో తక్కువ ఉండడం మన ప్రత్యేకత. సో సరైన విజయ ప్రణాళిక అంటే రైట్ సక్సెస్ ప్లాన్ ఉంది వీళ్ళ దగ్గర. రైట్ సక్సెస్ అంటే ఒక రాయిని రత్నంగా చేయగలిగిన ఆ ప్రణాళిక మన కంపెనీ దగ్గర ఉంది. సో రైట్ సరైన విజయ ప్రణాళిక, సరైన నిర్వహణ బృందం, సరైన నిర్వహణ అంటే రైట్ మనకేమంటారంటే ఎడ్యుకేషన్ సిస్టమ్. రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన దగ్గర ఉంది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. విన్నింగ్ టీమ్ అనే ఒక మాట మాట్లాడుతున్నట్టు నాకు బూత్ బంప్స్ వస్తుంటాయి. ఎందుకనంటే ఈరోజు ఐఎమ్ ఏ విన్నింగ్ టీమ్ ప్రొడక్ట్. ఈరోజు మీ ముందుండి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే నేను విన్నింగ్ టీమ్ ప్రోడక్ట్ ని. సో 1.5 year ముందు నేను విన్నింగ్ టీమ్ లో లేను, విన్నింగ్ టీమ్ ని నా లోపలికి నేను తీసుకోగలిగినాను. సో అందుకు ఈరోజు బయటకు వస్తున్నాయి ఇవన్నీ. సో విన్నింగ్ టీమ్ స్టూడెంట్ గా నేను మీరుతో మాట్లాడుతున్నాను అంటే రైట్ నిర్వహణ బృందం ఉంది, సరైన మద్దతు వ్యవస్థ, అన్ని రకాలుగా మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకు రైట్ ఉద్దేశం, మన బిజినెస్ లో ఉండడం అనేది ఏంటంటే రైట్ కాన్సెప్ట్ మనది. సో మనకి ఏంటంటే కరెక్ట్ అనుభవం కూడా మన దగ్గర ఉంది, అంటే సరైన అనుభవం కూడా ఉంది మన దగ్గర. సో ఇన్ని రకాలు వెస్టీజ్ అంటే ఇంత పెద్ద కథ ఉంది. ఇది మీరు ఒకసారి తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోవాలా అంటే ఎట్లా, నేనేం ఇంకా అంతే కనుక మీకు ఎవరు నోట్ చేసుకోవద్దు, దయచేసి వినండి. దీనికి సంబంధించిన బుక్ కూడా ఉంది మన దగ్గర ఒకటి, ఇది సాటి లేని వ్యాపారం. ఇది సాటి లేని వ్యాపారం అనే ఒక పుస్తకంని గనక మీరు ఒక 2 సార్లు చదవగలిగితే నా తెలిసి మీరు పిహెచ్డి పర్సన్ లాగా వెస్టీజ్ లో పిహెచ్డి పర్సన్. తర్వాత విషయానికి వస్తే కొన్ని బుక్స్ ఉన్నాయి. నా జీవితంలో నేను ఒక ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థానానికి ఎదగడానికి నేను మెంటల్ గా ఫిజికల్ గా నేను
కొంచెం గ్రోత్ అవ్వడానికి మెంటల్ గా నాకు ఉపయోగపడిన బుక్స్ ఉన్నాయి. ఒకటి ఇది సాటి లేని వ్యాపారం, రెండోది వచ్చేసరికి సక్సెస్ ప్రొఫైల్, మూడో వచ్చేసరికి రోడ్ మ్యాప్ టు సక్సెస్. నేను ఈ రోజు ఈ బిజినెస్ లో ఇంత తొందరగా ఇంత ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి నాకు ఉపయోగపడిన ఈ 3 బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది వెస్టీజ్ బుక్స్. ఫస్ట్ ఒకటి ఇది సాటి లేని వ్యాపారం, రెండో వచ్చేసరికి రోడ్ మ్యాప్ టు సక్సెస్. అంటే నీ జీవితానికి ఇప్పుడు హిందువులకి భగవద్గీత ఎట్లనో, ముస్లింలకి ఖురాన్ ఎట్లనో, మనకి క్రిస్టియన్స్ కి బైబిల్ ఎట్లనో, వెస్టీజ్ లో ఉండే ప్రతి ఒక్కరికి రోడ్ మ్యాప్ టు సక్సెస్ అట్లా. రోడ్ మ్యాప్ టు సక్సెస్ మీ దగ్గర లేదా, మీరు బిజినెస్ లో మీరు ఇంకా స్టార్ట్ కూడా చేయనట్లు లెక్క. ఇది సాటి లేని వ్యాపారం మీరు చదవలేదా ఇప్పటి వరకు, అయితే మీ బిజినెస్ లో మీరు ఆశించినంత రిజల్ట్ మీకు రాదు అన్ని లెక్క. సో ఖచ్చితంగా మూడోది సక్సెస్ ప్రొఫైల్. నేను ఎక్కడ ప్లాన్ కి వెళ్ళినా సక్సెస్ ప్రొఫైల్ చూపించేవాడిని. మా అప్లైన్ దాస్ సార్ ఇగో సార్ ఇన్కమ్ ఇంత, నేను కూడా ఈ బుక్ లో రాబోతున్నా. మా అప్లైన్ దాస్ సార్ ఇగో ఈయన చెక్ ఇంత, ఈయన కార్ ఇది, నేను కూడా ఈ బుక్ లో రాబోతున్నా. చెప్పి 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 నాకు అలవాటు అయిపోయింది. నేను విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 1.5 year లో నేను మళ్ళీ సక్సెస్ ప్రొఫైల్లో రాగలిగినాం. సో నేనేమంటున్నానంటే ఇవి మనకు ఉపయోగం, మనకు టూల్స్. తర్వాత మనకు సిడి ఆఫ్ ది డే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కూడా మనకు చాలా చాలా మనకు లైఫ్ లో మనల్ని చేంజెస్ తీసుకొస్తుంది. ఆ విషయంలో మన గురించి మన అప్లైన్ తీసుకున్న కేరింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పగలుగుతాను. ఎందుకనంటే ఇట్లాంటి అప్లైన్స్ దగ్గర నేను ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా. ఎందుకనంటే ఏ సిస్టమ్ లో ఉంటదండి ఇట్లాంటి ఇంత సిడి ఆఫ్ ది డే ప్రోగ్రామ్ పెట్టడం అనేది. ఒక అప్లైన్ గైడెన్స్ లో మనం పనిచేస్తున్నాం, ఎక్కడ పట్టించుకునే నాదుడు లేదు. కానీ అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మన అప్లైన్ లో మన గురించి ఇంత టేక్ కేర్ తీసుకొని, ఇంత సెట్ చేస్తూ మనల్ని ఇంకా అభివృద్ధి చెందడం గురించి ఇంత దోహదపడడానికి ఉంది అంటే ఇంతకంటే ఇంకేం కావాలా ఒకసారి ఆలోచన చేయండి. సో మనకు ఫస్ట్ మనం తెలుసుకున్నాం వై వెస్టీజ్, తర్వాత వెస్టీజ్ అంటే ఏందో తెలుసుకున్నాం. తర్వాత మీకు ఈ బిజినెస్ లో మీ కళలు నెరవేరాలంటే, ఈ బిజినెస్ లో అంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే మీరు ఏం చేయాలా, ఎట్లా నడుచుకోవాలా అనేది మనకు ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ మీరు వెస్టీజ్ గురించి తెలుసుకున్నారు, వెస్టీజ్ మీకు ఎందుకో మీరు ఆలోచన చేసుకున్నారు, ఈ వెస్టీజ్ ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. వెస్టీజ్ ని ప్రమోట్ చేయడం అంటే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం. సో మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానాన్ని వెదగడానికి మీరు వెస్టీజ్ అనే ఒక వెహికల్ ని మీరు చూస్ చేసుకున్నారు, ముందుకు వెళ్తున్నారు. ఈ వెళ్ళే ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నామంటే ఎట్లా పోతున్నాం, అతన్ని ఏ వ్యక్తిని ఎట్లా కలవాలి, ఎట్లా మాట్లాడాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఎట్లా పోవాలా, ఒక కొత్త వ్యక్తిని కలిసేటప్పుడు నువ్వు ఈ బిజినెస్ ఆపర్చునిటీని చూపించేటప్పుడు నువ్వు ఎట్లా వెళ్ళాలి అంటే నేనేమంటున్నా డ్రెస్ కోడ్. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి డ్రెస్ కోడ్. చాలా మంది నేను చూస్తా, నిన్నమన్నా ఎట్లుండే అంటే బిజినెస్ లో రాకముందుకు ఒక టీ షర్ట్, జీన్ పాయింట్ వేసుకొని ఉండేవాళ్ళం. సో ఈ రోజు మనము ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాం, అయినా సరే మనం ఎట్లా వెళ్ళిపోతాం అంటే సేమ్ అదే టీ షర్ట్ అదే అట్లనే వెళ్ళిపోయి మనం చెప్పాలని చూస్తుంటాం. అప్పుడు మన దగ్గర ఏం మార్పు కనిపిస్తుందండి? వాళ్ళకి మార్పు కనిపించదు. ఖచ్చితంగా చెప్పగలుగుతా, మీరు చెప్పే మాటలు అతను 1% కూడా అతను వినడు. ఎందుకు వినడు అంటే మార్పే గెలుపుకు తీర్పు. ఎగ్జాంపుల్, ఈ రోజు నేను ఒక మాట చెప్పగలుగుతాను. ఈ రోజు మీరు ఒక క్లినిక్ పెట్టుకున్నారు, ఒక డాక్టర్ ఉన్నారు, క్లినిక్ పెట్టుకున్నారు అనుకోండి. టేబుల్ సెటప్ అంతా, చైర్, సెటస్కోప్, బీపీ మిషన్ అన్ని పెట్టుకున్న తర్వాత పేషెంట్ వచ్చి డబ్బులు వస్తాయా? లేకపోతే పేషెంట్లు వచ్చి అందరు వచ్చి చూయించుకొని డబ్బులు ఇచ్చిన తర్వాత టేబుల్, సెటస్కోప్లు, బీపీ మిషన్లు కొనుక్కుంటే సెట్ అవుతుందా? సో నేను ఏమంటున్నానంటే మీరు ఒక రైట్ ప్లాట్ఫామ్ లో మీరు రైట్ గా పోకపోతే, అంటే రైట్ టైంలో రైట్ ఆపర్చునిటీలో మీరు ఉండకపోతే, రాంగ్ టైంలో రైట్ ఆపర్చునిటీ ఉన్న వేస్ట్. సో మీరు డిసిషన్ తీసుకున్నారు, మీరు ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు కాబట్టి డ్రెస్ కోడ్ తో. ఒక ఎగ్జాంపుల్, నేను ఒక 1,00,000 రూపాయల బిజినెస్ చూపించడానికి వెళ్తున్నప్పుడు నేను ఎట్లుండాలి అంటే ఆ 1,00,000 రూపాయలు సంపాదించిన పర్సన్ ఎట్లయితే ఉన్నాడో అట్లా నేను వెళ్ళి చెప్పగలిగినప్పుడు అతను నన్ను నమ్మడానికి ఛాన్స్ ఉంది. ఎస్ సార్, నో, అవునా కాదా? ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అంటే నీట్ గా, అంటే గడ్డం పెట్టుకొని, మీసాలు పెట్టుకొని, టీ షర్ట్, ఎర్ర చెప్పులు, బ్లూ కలర్ పాయింట్ వేసుకొని పోయి చెప్పినప్పుడు అతను మనల్ని 1% కూడా నమ్మడు. కానీ ఇదే అవతారంలో వెళ్ళి, ఈ అవతారంలో వెళ్ళి అంటే నీట్ గా డ్రెస్ కోడ్, మంచి వైట్ షర్ట్, బ్లాక్ పాయింట్, బ్లాక్ షూ, బ్లాక్ బెల్ట్, మంచిగా నీట్ గా షేవ్ చేసుకొని
ఒక ప్రొఫెషనల్ గా ఒక బ్యాగ్ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని ఒక ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. 100లో 50% ఫస్ట్ మిమ్మల్ని చూసి డిసిషన్ తీసుకుంటాడు. అరే నిన్న ఉండే మా ఫ్రెండ్ ఏంది, ఎంత తేడా ఉంది ఏంది మా ఫ్రెండ్ కి, అరే ఇంత తేడా ఉందా బిజినెస్ లో, ఒరే మనోడు ఏదో మారినాడు అంటే ఖచ్చితంగా ఏదో చేయగలుగుతున్నాడు, ఇతను వెంట నేను కూడా వెళ్ళగలిగితే ఖచ్చితంగా నేను సక్సెస్ అవ్వగలను అనే ఒక నమ్మకం మిమ్మల్ని మీ అవతారంలోనే మీకు తెలుస్తుంది. సో ఇట్లా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు 100% మీరు బిజినెస్ లో ఎస్ అనిపించుకోవచ్చు. సో రెండోది పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ చాలా మందికి నేను వెళ్తుంటా, నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది డౌన్లైన్స్ అంతా చాలా మంది బయట మాట్లాడుతున్నప్పుడు కూడా, సార్ మీతో ఎట్లా మీరు చేయగలుగుతారు, మేము చేయలేకపోతున్నాం, మేము ఎవరికి చెప్పినా వినట్లేరు, అసలు ఎవరు అసలు సపోర్ట్ చేయట్లేరు, ప్రొడక్ట్ కొనట్లేరు, మేము చెప్తే వింటలేరు, అయితలే, ఇన్ని రకాలుగా మీరే నెగిటివ్ మాట్లాడినప్పుడు మీ మాటలు ఎందుకు వింటారు అతను? మీ మాటలు వినాల్సిన అవసరం ఏముంది? మీరే చెప్తాన్నారు కదా నా మాట ఎవ్వరు వినట్లేరు, నేను చెప్తే ఎవరు నమ్మట్లేరు, నేను ప్రొడక్ట్ ఎవ్వరు కొనట్లేరు. అరే ఇన్నిసార్లు నెగిటివ్ నువ్వే మాట్లాడినప్పుడు పాజిటివ్ రిజల్ట్ నీకు ఎట్లా వస్తుంది? ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్న తప్పిస్తే నేను ఏ రోజు నెగిటివ్ మాట్లాడాను. అంటే ఏదున్నా నాకు ఏది అవసరమో అది నేను మాట్లాడగలుగుతా. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. స్పోకెన్ వర్డ్ కి ఎంత పవర్ ఉందంటే మిమ్మల్ని జీరో నుంచి హీరోని కూడా చేయగలుగుతారు మీరు బిలీవ్ చేయగలితే. ఈరోజు రామోజీరావు నార్మల్ పర్సన్, పచ్చళ్ళు నెయ్యి అమ్ముకున్న పర్సన్, కానీ ఈరోజు మల్టా మిలియనీర్. ఎట్లా అయింది? ఆయన ఒకది స్టేట్మెంట్ ఉంది, ఈసీఎల్ చౌరస్తాలో పికిల్ అమ్మిండంట ఆయన. ఫస్ట్ అమ్మినప్పుడు మేస్త్రీలు అందరి దగ్గర వచ్చి పికిల్ అమ్ముతున్నప్పుడు ఆయన ఇన్ని పైసలు, ఇన్ని పచ్చళ్ళు అమ్ముతున్నావు, ఇన్ని పైసలు ఏం చేస్తావు, ఇన్ని పైసలు ఏం చేస్తావు అని వాళ్ళందరూ అంటుంటే, ఇగో ఈ బిల్డింగ్ ఉంటా అని చెప్పిండంట ఆయన ఆ రోజు ఈసీఎల్. ఈ రోజు మీరు నమ్మరు, ఆయన ఫస్ట్ మొట్టమొదట కొన్న బిల్డింగ్ కూడా ఈసీఎల్ లోనే ఉంది, అది ఇప్పటికి ఉంది. రామోజీరావు. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ ఎంత పవర్ ఉంది, ఎంత పాజిటివ్ గా ఆయన తీసుకుంటే ఈ రోజు ఆయన అంత పెద్ద రిచెస్ట్ పర్సన్ అయి ఉండాలా. మరి మిమ్మల్ని మీరెందుకు తక్కువ చేసుకుంటున్నారు? ఈ రోజు నేను 100 మందికి ప్లాన్ చెప్పనీకి పోతున్నానండి, ఈ రోజు 10 మంది జాయిన్ అవుతారనండి, ఈ రోజు చాలా మంది వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుకోవడానికి ఈ రోజు మన బిజినెస్ దగ్గరకు వస్తారని మాట్లాడండి. ఈ రోజు నేను ఏ ఇంటికి పోయినా ఇంట్లో ఎస్ ఈ రోజు ఎవరైనా సైన్ అప్ అయిపోతానండి. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ తో పోండి. నేను ఏ ఇంటికి వెళ్ళినా, నేను ఏ ఇంటి తలుపులు కొట్టినా నేను ఫస్ట్ నా మదిలో దండం పెట్టుకుంటా, దేవుడా ఒకవేళ నువ్వు ఉంటే ఈ రోజు నేను పోయే ప్రతి ఇంటిలో నేను ఎవరికైతే ప్లాన్ చూపించనీకి పోతున్నానో వాళ్ళందరికీ నేను చెప్పే బిజినెస్ అర్థం కావాలా, వాళ్ళందరి ఇళ్లలో ప్రతి నెల 50,000 ఇన్కమ్ రావాలా అనుకొని పోతా. సో అందుకే నాకు వస్తురేమో బహుశా. ట్రై చేయండి. నెగిటివ్ అనుకున్నా అదే ఎనర్జీ పోతుంది, పాజిటివ్ అనుకున్నా అదే ఎనర్జీ అవుతుంది. మరి దానికి నెగిటివ్ ఎందుకు మాట్లాడుకోవడం? పాజిటివ్ గా మాట్లాడుకోగలిగితే ఖచ్చితంగా మనం రిజల్ట్ తీసుకోవచ్చు కదా. సో కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ యాటిట్యూడ్ తోనే అడుగులేయండి, పాజిటివ్ గానే మాట్లాడండి. వేరే ఏ వ్యక్తి నెగిటివ్ మాట్లాడినా డోంట్ వరీ బాయ్ సార్, ఏం కాదు, పాజిటివ్ కి దాన్ని మాట్లాడుకో, ఆటోమేటిక్ గా నువ్వు సెట్ అయిపోతావు అని చెప్పండి. పాజిటివ్ కి ఎంత అయినా చేయగలుగుతుంది, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఏదైనా చేయగలుగుతుంది, అంత పవర్ ఉంది. సో బీ పాజిటివ్. పాజిటివ్ యాటిట్యూడ్ తోనే ముందుకు పోవాలి ఖచ్చితంగా. నెగిటివ్ మైండ్ లోపల పెట్టుకొని పాజిటివ్ కావాలంటే కాదు, అది ఎట్లయితుంది? ఇప్పుడు సిద్ధం శివుడి మీద భక్తి చెప్పుల మీద ఉన్నప్పుడు ఎట్లయితుంది లెక్క? దేవుడిని దండం పెట్టుకోపోయినప్పుడు దండం పెట్టుకో, చెప్పులు వదిలేయి, ఉంటే ఇంకోటి, లేకపోతే ఇంకోటి తెచ్చుకుంటాం. కానీ సిద్ధం శివుని మీద పెడితే చెప్పులు పోయి భక్తి చెప్పుల మీద పెడితే ఎట్లయిపోతుంది కదా. కాబట్టి డోంట్ థింక్ నెగిటివ్, ఓన్లీ పాజిటివ్. పాజిటివ్ నే ఆలోచన చేయండి, పాజిటివ్ తోనే ముందుకు పోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మనం. సో నెక్స్ట్ మనం ఏదైతే ఉందో ఈ బిజినెస్ ఇంకొంచెం మనం స్టార్ట్ చేసినాం, ముందుకు పోవాలా, ఎట్లా చేయాలా, ఎవరికి చెప్పాలో అర్థమైతే లేదు. ఇది ఒక కన్ఫ్యూజన్ అయిపోతుంది. కన్ఫ్యూజన్, విపరీతమైన కన్ఫ్యూజన్ లో ఉంటారు చాలా మంది, టెన్షన్ పడుతూ ఉంటారు ఎక్కువ. నేనేమంటున్నా అంటే ఎక్కువ ఆలోచన చేయొద్దు, ఏమంటారు అంటే ఎక్కువ ఎనాలిసిస్ చేయొద్దు. ఎక్కువ ఎనాలిసిస్ చేస్తే పెరాలసిస్ వస్తుంది. సో ఎక్కువ ఎనాలిసిస్ చేసుకొని పెరాలసిస్ తెచ్చుకునే కంటే కూల్ గా ఒక లిస్ట్ రాసుకుంటే అయిపోతుంది. నేమ్ లిస్ట్ అంటాం దాన్ని. బ్యూటిఫుల్ గా నేమ్ లిస్ట్ ఎట్లా రాయాలి? చాలా మంది సార్ లిస్ట్ అంటే రాస్తున్నా కానీ ఎట్లా రాయాలో తెలియదు. ఒకవేళ నేమ్ లిస్ట్ రాయకపోతే ఎట్లయితుంది బిజినెస్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు, ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అని. ఇప్పుడు అతన్ని నేను మర్చిపోయినాను,
నేనే శ్రీనివాస్ కదా. ఓ నా ఫ్రెండ్ రాము ఉన్నాడు, రాము అనుకుందాం ఎగ్జాంపుల్. రాము అనే పర్సన్ కి నేను ఎక్కువ రోజు మాట్లాడుతున్నాను, నేను టీ కాఫీలు తాగుతున్నాం, మేము బిర్యానీలు తింటున్నాం, అన్ని చేస్తున్నాం. మనోడికి నేను ప్లాన్ చెప్దాం అనుకుంటున్నా, కానీ చెప్పలేకపోతున్నా. ఎందుకనంటే నాకు గుర్తుండట్లే. కానీ అదే ఏమైందంటే రోజులు వెళ్ళిపోయింది, వారాలు వెళ్ళిపోయింది, నెలలు అయిపోయింది. కొన్ని నెలల తర్వాత ఒక మీటింగ్ కి నేను అటెండ్ అయితే అదే రాము ఆ మీటింగ్ కి వచ్చేసిండు, సక్సెస్ఫుల్ లీడర్ గా తయారై. ఆ రోజు ఆ రాముని చూసినప్పుడు నా సిచ్యువేషన్ ఎట్లుంటది? నెత్తి కొట్టుకునేది ఒకటే తక్కువ ఉంటది. అరే రాము ఎంత పని చేస్తీవి, నీ పేరు ఉంది, నీ ఫోన్ నెంబర్ ఉంది, అన్ని ఉండే, కానీ నీకు నేను చెప్పలేకపోయినా. ఎందుకు చెప్పలేకపోయినావు అంటే పర్టికులర్ గా మీ దగ్గర ఒక లిస్ట్ లేదు, ఆ లిస్ట్ లో అతని పేరు లేదు, మీరు మర్చిపోయినారు. సార్ నా ఫోన్ మంచిదండి, నా ఫోన్ పెద్దది, చాలా కాంటాక్ట్ సేవ్ చేసుకోవచ్చు. అరే ఫోన్ మంచిదే, కానీ మన మైండ్ కూడా మంచిదే, అందుకే మర్చిపోతుంది అప్పుడప్పుడు. సో అందుకే ఖచ్చితంగా ఒక లిస్ట్ రాసుకోగలగాలి. ఖచ్చితంగా ఒక లిస్ట్, నేమ్ లిస్ట్ అనేది ఉండి తీరాలి ఖచ్చితంగా. ఈరోజు ఒక పెళ్లి ఉంది, పెళ్లి జరుగుతుంది, మనం లిస్ట్ రాసుకోవట్లేమా? ఒక చిన్న ఫంక్షన్ చేస్తున్నాం, ఎవరిని పిలవాలని లిస్ట్ రాసుకోవట్లేమా? మర్చిపోతే చుట్టాలతో మాట రాదా? మరి ఇక్కడ మీ దోస్తులతో మర్చిపోతే మాట రాదా? జనాలు ఏమనుకుంటారో అనుకోదండి, ఏమైపోతారో అనే లిస్ట్ రాయండి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు చెప్తే వాళ్ళు వద్దు, వాళ్ళు ఏమైపోతారు మీరు ఈ ఆపర్చునిటీ ఇవ్వకపోతే. మీకు ఎంత బాధ్యత ఉంది మీ మీద. సో ఈ ఆలోచనతో ముందుకు వెళ్ళండి. నేమ్ లిస్ట్ రాయాలి. నేమ్ లిస్ట్ ఎట్లా రాయాలి అనుకునే వాళ్ళకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక టిప్ ఇవ్వగలుగుతా. ఫ్రెండ్స్, FRIENDS, అవును కదండి? ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే ఎఫ్ ఫర్ ఫ్రెండ్స్, తర్వాత ఆర్ ఫర్ రిలేటివ్స్, ఐ ఫర్ మనకేమంటారు అంటే ఇంజనీర్స్, ఐ ఫర్ ఇంజనీర్స్, తర్వాత ఈ ఫర్ ఎంప్లాయీస్, ఎన్ ఫర్ నైబర్స్, తర్వాత డి ఫర్ డాక్టర్స్, తర్వాత మనకు ఎస్ ఫర్ స్ట్రేంజర్స్. మరి ఏ లిస్ట్ ఎక్కువ ఉంటది మీ దగ్గర అంటే గనక 100% ఎస్, స్ట్రేంజర్ లిస్ట్ ఎక్కువ ఉండాలి. స్ట్రేంజర్ అంటే సార్ ఏంది సార్, మరి స్ట్రేంజర్ని ఎట్లా ప్రాస్పెక్ట్ చేసుకోవాలి మేము, అంటే ఎట్లా మాట్లాడాలో మాకు బయట ఎవరితో మాట్లాడాలంటే నాకు అయితలేదు సార్ అంటే, నేను ఎక్కడన్నా టీ తాగాలనుకున్నప్పుడు అక్కడ టీలో జనాలు లేకపోతే నేను టీ తాగడం బంద్ చేస్తాను. ఎందుకనంటే నేను పోయేదే టీ గురించి, నేను పోయేది టీ గురించి కాదు, నేను పోయేది జనాన్ని కలవడం గురించి. విజిటింగ్ కార్డ్స్ ఒక 20 జేబులో పెట్టుకుంటా, అక్కడ వెళ్ళిపోయి సిచ్యువేషన్, ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటా నేను, అంతే. అక్కడ నా సింక్ అయ్యే సిచ్యువేషన్ నేను క్రియేట్ చేసేసుకుంటా, అక్కడ ఉన్న 4-5గురితో మాట్లాడుకుంటా, నా విజిటింగ్ కార్డ్స్ వాళ్ళకి ఇచ్చేస్తా, వాళ్ళ నెంబర్ తీసేసుకొచ్చుకుంటా. డైలీ నేను ఖచ్చితంగా ఒక 10 పీపుల్ని నేను ఖచ్చితంగా ప్రాస్పెక్ట్ చేయకుండా నేను ఉన్నాను. నా విజయ రహస్యం అదే ఉండొచ్చు, మేబీ అదే 100% చెప్పగలుగుతా. సో ఈ రోజు సిచ్యువేషన్ బాగాలేదు మనకి బయట, కానీ నేను ఇంత ముందుకు అట్లా చేసేవాడిని. సో మీరు కూడా మీ ఫోన్లలో ఉన్న లిస్ట్ తీయండి, పాత పరిచయాలతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడి ప్లాన్ చేయండి. అట్లా మనకు ఆటోమేటిక్ గా లిస్ట్ బిల్డ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఒక మాట చెప్పగలుగుతా, ఒక లిస్ట్ అయితే బిల్డ్ చేయండి. దాని తర్వాత మనం కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్. ఈ కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ చేసే పద్ధతిలో చాలా మంది ఫెయిల్ అవుతారు. అందుకనే వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక, మేము చెప్తే ఎవరు రావట్లేరండి, మేము చెప్తే ఎవరు వింటలేరు, కనీసం మీరు చెప్తే ఎట్లా మీరు మోల్డ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మేము మాట్లాడితే అయితే ఎవ్వరు మాతో కనెక్ట్ అవ్వట్లేరు. సో అనడానికి రీజన్ ఏంటంటే అక్కడ మిస్టేక్ కూడా మనదే ఉంటుంది. సో ఎట్లా మిస్టేక్ ఉంటుంది, అది ఎట్లా జరుగుతుంది అంటే గనక, మీరు ఏం మాట్లాడుతున్నారు, మనం ముందే మాట్లాడుకున్నాం, పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నామా, మనం నెగిటివ్ యాటిట్యూడ్ తో ఉన్నామా అనేది మనం ముందే మాట్లాడుకున్నాం. సో నేనేమంటున్నానంటే, ఒక బిజినెస్ గురించి మీరు చెప్పడానికి ఫోన్ చేస్తున్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు, ఫస్ట్ ఏం మాట్లాడతారంటే, ఒక పర్సన్ కి ఫోన్ చేస్తున్నాం, ఫోన్ చేయగానే బిజినెస్ గురించి చెప్పొద్దండి. నేను వెస్టీజ్ చేస్తున్నా, మీరు కూడా రండి, చాలా పెద్ద బిజినెస్ ఉంటుంది, లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి అంటే, ఒరే నాయన ఇంకొకసారి నువ్వు ఫోన్ చేయకంటాడు ఆయన. లేదంటే అప్పుడు కూల్గా ఏదో మాట్లాడతాడు, ఆ ఫోన్ కట్ అయిన తర్వాత మళ్ళీ మీకు లైఫ్ లో ఎప్పుడు ఫోన్ ఎత్తాడు ఆయన. ఎందుకనంటే నువ్వు ఫస్ట్ ఫోన్ చేయగానే భయపెట్టించిన ₹1,00,000 ₹1,00,00,000 అని, ఆయన మైండ్ లో అసలు ₹1,00,000 అనేదే చాలా కష్టంగా జీర్ణించుకుంటది. కానీ నువ్వు ₹1,00,00,000 అని చెప్పినావు, హెలికాప్టర్ గురించి చెప్పినావు, ఆయన వింటాడా? ఒరే మనోడికి పిచ్చి వచ్చినట్టుందిరా సామి, మనోడు ఏదన్నా హాస్పిటల్ కన్నా తోలుకపోతే బాగుండు, ఈ కరోనా సిచ్యువేషన్ లో ఎట్లా తోలుకపోవాలి అంటాడు. సో నేనేమంటున్నా, ఫస్ట్ రిలేషన్షిప్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి.
మీ రిలేషన్ ఎక్కువ డెవలప్ చేసుకోండి. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు మీరు మాట్లాడాల్సిన మాట ఏంటంటే, ఎస్ ఫ్రెండ్, హౌ ఆర్ యూ, ఎట్లున్నారు, బాగున్నారా, అంత అయిన తర్వాత అమ్మ వాళ్ళు ఎట్లున్నారు, ఫ్యామిలీ ఎట్లున్నారు, పిల్లలు ఎట్లున్నారు, వీళ్ళని టచ్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీ బాగోగులను కనుక్కోండి. మీకు తెలియని వాళ్ళు అయితే ఫోన్ అయితే చేయరు కదా. ఒకవేళ తెలియని వ్యక్తులైనా, సార్ అందరు బాగున్నారా సార్, అమ్మ నాన్న ఫ్యామిలీ అంతా బాగున్నారా అంటే వాళ్ళు మనల్ని కొడతారా అండి ఫోన్లో? సో రిలేషన్ కి ఎక్కువ ప్రయారిటీ, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి మనం ముందుకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటది. ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు వాళ్ళ రిలేషన్ టచ్ చేసిన తర్వాత అప్పుడు అతను ఏదైతే ఉందో ఫైనాన్షియల్ స్టేటస్ ని కనుక్కోవాలి. సరే మామ, మరి జాబ్ చేస్తున్నావు, ఎట్లుంది, మరి జాబ్ పొజిషన్ ఏంది, వీళ్ళు కరోనా అంటారు, వాళ్ళు అదే అంటారు, వీళ్ళు ఇది అంటారు, సరే ఎవడు ఎటుపోతే ఏముంది, కానీ నీ పరిస్థితి ఏందిరా స్వామి అన్నప్పుడు మనోడు అతను లైఫ్ మొత్తం, అతని బాధలు, అతని అనుభవాలను మొత్తం చెప్పేస్తాడు. మీకు కనెక్ట్ అయిపోతాడు. మనకి లేదు బా, ఏముంది, జాబ్ తో చచ్చిపోతున్నా, దమా ఖరాబ్ అవుతుంది, జాబులు లేవు, పైసలు లేవు, ఇల్లు గడుస్తలేదు, ఇట్లాంటి సిచ్యువేషన్, నాకు నెత్తి పగిలిపోతుంది, ఏం చేయాలో అర్థమైతలేదు అన్నప్పుడు సింపుల్ గా ఒక క్వశ్చన్ వేయాలి మీరు. నిజంగా ఫ్రెండ్, ఒక 6 months బ్యాక్ సేమ్ సిచ్యువేషన్ లో ఉన్నా, నువ్వు నమ్మవు, అసలు ఎంత స్ట్రగుల్లో ఉన్నానో నాకే తెలుసు, ఆ దేవుడికే తెలుసు. కానీ థ్యాంక్ యూ గాడ్, ఈ రోజు నా దగ్గర ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. ఈ ఆపర్చునిటీ వల్ల ఈ రోజు కంప్లీట్ గా నా జీవితం మారిపోయింది, మారబోతుంది, మారుతుంది 100%. సో నేనైతే చాలా చాలా రుణపడి ఉన్న దేవుడికి. అప్పుడు ఇమీడియట్ గా తనకు ఒక క్వశ్చన్ అడుగుతాడు, అరే ఏంది అది, ఏముంది నీ దగ్గర, మరి నాకు కూడా పరిచయం చేయి, నేను కూడా తీసుకుంటా, ఏదో నాకు కూడా చెప్పు అంటే నేనేమంటున్నానంటే, ఎస్ టెక్నిక్ వాడిపియాలా ఎదుటి వ్యక్తితో, నాకు ఇది ఐ వాంట్ దిస్, నాకు ఇది కావాలి అనే ఒకటి ఆ క్వశ్చన్ వాళ్ళ త్రూ నుంచి రేజ్ చేయాలా, వాళ్ళ నుంచే రావాలా. అప్పుడు మనం ఏం చేయాలంటే, నా దగ్గర ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది డియర్, నేను నా జాబ్ తో పాటు పార్ట్ టైం చేస్తున్నా, ఈ 6 months లో నా ఇన్కమ్ కూడా చాలా మంచి ఇన్కమ్ ఉంది, ఇంకో 6 months లో నేను నా ఫైనాన్షియల్ గా నేను గెట్ ఆన్ అయిపోగలుగుతా. సో నేను ఒక ఆలోచన చేస్తున్నప్పుడు సడన్ గా నువ్వు గుర్తొచ్చినావు, నీకెందుకు ఈ ఆపర్చునిటీ చూడపియొద్దు అనే ఉద్దేశంతో నీకు కాల్ చేసిన. ఒకవేళ నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక మనం ఖచ్చితంగా ఒకసారి మనం కలుద్దాం, ఈ రోజు కానీ రేపు కానీ కలుద్దాం. ఒకవేళ నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, నేను సక్సెస్ పార్ట్నర్స్ గురించి నేను వెతుకుతున్నా. సో నీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు చెప్పు, మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. సో ఇట్లా వాళ్ళని మీరు ఎప్పుడైతే మాట్లాడతారో ఖచ్చితంగా వాళ్ళు మీకు 100% గా మీ మాట వినగలుగుతారు. మీరు భయపెట్టియొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను బిజినెస్ చేస్తున్నా, నా ఫస్ట్ చెక్ 164 రూపీస్ అని స్టార్ట్ చేస్తానండి. నేను ఎప్పుడు చెప్పినా, ఎవరికి చెప్పినా, 17 months ముందు నేను ఒక ఆపర్చునిటీలోకి వచ్చినానండి. నా ఇన్కమ్, నా ఫస్ట్ మంత్ చెక్ 164 రూపీస్, నా లాస్ట్ మంత్ చెక్ 1,35,000 అని చెప్తా. అరే 17 months లో ఇంత మార్పు జరిగినప్పుడు నీ జీవితంలో ఎందుకు మారదు? ఒక క్వశ్చన్ వాళ్ళే క్వశ్చన్ మార్క్ వేసుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పే మాట వినగలుగుతారు. సో ఖచ్చితంగా అట్లా మనం కాంటాక్ట్ చేసుకుంటూ పోదాం. మనం తర్వాత ఎస్టిపి, షో ద బిజినెస్ ప్రజెంటేషన్. ఈ షో ద బిజినెస్ ప్రజెంటేషన్ విషయానికి వస్తే, నేను చాలా మంది కొట్టే తెచ్చేటట్టు ఉండాలి బిజినెస్ ప్రజెంటేషన్. అంటే ఎట్లా చెప్పాలి ఇది? చాలా మంది ఏమంటారు అంటే, ఇంకా సున్నాలు చూడుతా ఉంటారు, గంట అయిపోతుంది కానీ ఇక్కడ ప్లాన్ అయిపోదు, గంటన్నర అయిపోతుంది, సున్నాలు అయిపోవు. దీన్ని పొడిగించిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు భార్యాభర్తలు, లేకపోతే ఒక భర్తలో లేదంటే సింగిల్ లేడీ కూర్చున్నప్పుడు వాళ్ళు మనం చెప్పేది వినడం బంద్ చేసి ఆ దేవుళ్ళకు దండం పెట్టుకోవడం మొదలు చేస్తారు. దేవుళ్ళకు దండం పెట్టుకుంటారు వాళ్ళు. ఇంకా దేవుడా, వీళ్ళు ఎప్పుడు పోతారో బాగుండు, నేను డోర్ వేసుకుంటా అని చెప్పేసి, వీళ్ళు ఎప్పుడు పోతారో బాగుండు, వీళ్ళు పోతే బాగుండు దేవుడా, నేను డోర్ వేసుకుందును, వీళ్ళతోని నాకు అయితలేదు, ఏంది ప్లానా, లేకపోతే ఏంది గ్రంథం చెప్తున్నాడు ఇతను అని అట్లా చెప్పొద్దు. నీట్ గా జస్ట్ 10 to 20 minutes లో మీ ప్లాన్ కంప్లీట్ అయిపోవాలి. అందులో ఎట్లుండాలంటే ఫన్ ఉండాలి. మీరు పోయింది ఏంటంటే, ముఖంలో ఒక సీరియస్ యాంగిల్ పెట్టేసి పోయి మీరు ప్లాన్ చెప్పినారు అనుకోండి, అది కూడా వాళ్ళు తీసుకోరు. ఎందుకనంటే, ఒక తల్లికి పుట్టిన ఒక పిల్లలే ఒక రకంగా ఉన్నారు, ఒక చేతికి ఉన్న వేళ్ళే ఒక రకంగా ఉండవు. అట్లాంటప్పుడు మనం ఎదుటి వ్యక్తి, అతను ఎవరో తెలీదు, మీకు నచ్చినట్టుగా ఉండాలంటే రూల్ ఎట్లుంది? లేదు కదా. అతనికి నచ్చినట్టుగా మీరు వెళ్ళి ప్లాన్ చెప్పేటట్టు ఉండాలి. ఇంకోటి, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ముందు కూర్చోగానే ప్లాన్ స్టార్ట్ చేయొద్దు. మనం ప్లాన్ స్టార్ట్ చేయొద్దు. కూర్చున్న తర్వాత ఒక 10 minutes తర్వాత ఈ ప్లాన్ స్టార్ట్ చేయండి. ఎట్లా?
సార్ అంటే ఒక మంచి వస్తువుని పొగడండి, వాళ్ళ ఇంట్లో నష్టం లేదు కదా. సార్ ఫ్లవర్ వాస్ చాలా బాగుందండి, లేకపోతే ఈ నైస్ డిజైన్ ఇది, సార్ మీ ఇల్లు చాలా చాలా బాగుంది, లేకపోతే వాళ్ళ ఇంట్లో డాగ్ ఉంది, పెట్, అది ఉంటే సార్ చాలా చాలా బాగుంది సార్, ఏం పేరు పెట్టినారు సార్ అని. కుక్క కుక్క అనొద్దు మళ్ళీ మళ్ళీ. అట్లా కాకుండా సార్ ఏం పేరు పెట్టినారు సార్ ఈ పెట్ పేరు, చాలా భలే లుకింగ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది, లేకపోతే టీ బాగుంది. సరే ఇట్లాంటి కొన్ని కొన్ని మాటలు మీరు మాట్లాడుతుండండి. సో అది నిజంగా మాట్లాడండి, ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే ఎంతో కష్టపడి కొనుక్కుంటారు, ఎంతో కష్టపడి చేసుకుంటారు, ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు. దాన్ని పొగడంలో తప్పు లేదు. ఎందుకనంటే అతను మీరు కలిసి, మీరు అతను కాకుండా మీ కొడుకులు వాళ్ళ కొడుకులు, మీ మనవాళ్ళు వాళ్ళ మనవాళ్ళు కలిసి చేసుకునే బిజినెస్ ఇది. ఒకవేళ అతనికి బిజినెస్ అర్థమైతే 3 generations మనతో పాటు ఉంటారు. మరొకసారి మీరు ఆలోచన చేయండి. సో ఇట్లా చేసుకుంటూ ఒక 20 minutes లోనే మన ప్లాన్ అనేది కంప్లీట్ చేస్తే బాగుంటుంది. దానివల్ల ఏమైతుందంటే, అరే ఇంత ఈజీయా బిజినెస్ చేయడం, అరే నేను ఇమ్మీడియట్ గా వచ్చేస్తాను నీతో పాటు అనే దానికి ఛాన్స్ ఉంది. సో అట్లా మనం ప్లాన్ చెప్పుకుందాం. తర్వాత మనకు వచ్చేసరికి గెట్ స్టార్ట్ చేయడం. బిజినెస్ లోకి ఆహ్వానిస్తున్నాం. మనం ఏమంటామంటే ప్లాన్ అంతా కంప్లీట్ అయిపోగానే మీరు ఆలోచించండి. మీకు ఎందుకనంటే మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను మళ్ళా కలుస్తా అంటాం. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకునే లోపు ఏమవుతుందంటే 2 రోజులు పోయి 2 వారాలు అవుతుంది, 2 నెలలు అవుతుంది, 2 సంవత్సరాలు కూడా అవుతుంది. ఆ తర్వాత ఉండి మీరు ఫోన్ చేస్తారు, ఒక బిజినెస్ ఉంది కదా, ఆ రోజు మనం మాట్లాడుకున్నాం, మరి ఏం చెప్పబోతుంది బిజినెస్ గురించి అంటే, అరే అవును కదా అప్పుడు ఏదో చెప్పినావు, నువ్వు ఏందది అని అంటారు వాళ్ళ తర్వాత. అంటే ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేసి అమృతం తాగినా కూడా విషయం అవుతుంది. ఏ రోజు మీరు ప్లాన్ కంప్లీట్ చేసినా 24 or 48 hours లో ఆ ప్లాన్ కంప్లీట్ అయిపోవాలా. అతను బిజినెస్ లో జాయిన్ అవుతాడా, లేదంటే కస్టమర్ గుండి ప్రోడక్ట్ తీసుకుంటాడా, లేదంటే అతని వల్ల మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందా. సో అంతే ఉండాలి తప్పిస్తే నెలలు వారాలు సంవత్సరాలు ఎవరిని మనం నాంచొద్దు. ఇంకోటి, చాలా మందికి మనము వాళ్ళకి మాట్లాడుతుంటాం, మీ ఇష్టం 5,000 పెట్టి కొనాలా, లేకపోతే 4,000 పెట్టి కొనాలా, 2,000 పెట్టి కొనాలా అంటే అవసరం లేదు. వాళ్ళ ఇంట్లోకి కావాల్సిన వస్తువులు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఈ ప్రోడక్ట్ వాడితే ఇది ఉంది, ఈ ప్రొడక్ట్ గురించి సంపూర్ణ నాలెడ్జ్ అంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బిల్లింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఈ రోజు రేపట్లలో 1,000 రూపాయలు కొనుక్కోకుండా ఉన్నోళ్ళు లేరు ఈ భూమి మీద. ఎంత గుడిసెలో బతికే వాళ్ళైనా 1,000 రూపాయలు కొనుక్కుంటారు. సో అట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మనం ఇంతే కొనాలా అంతే కొనాలని ఎవరిని ఆ రూల్స్ రిస్ట్రిక్షన్స్ పెట్టొద్దు. దానివల్ల మన బిజినెస్ కింద పడే ఛాన్సెస్ కూడా మనకు ఉంటాయి. ఒక వ్యక్తి ఉంటాడు 500 రూపాయల నుంచి 50,000 కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ సైజుని బట్టి. సో మనము 500 1,000 రూపాయలని అరే ఇంత చిన్ననా అని ఎప్పుడు కూడా డిస్కరేజ్ చేయొద్దు. ఎంత ఉంటే అంత కొనండి, ఫస్ట్ ప్రోడక్ట్ వాడండి, చలో తర్వాత మీరు డిసిషన్ తీసుకోండి బిజినెస్ ఎట్లా ముందుకు తీసుకోవాలని. తర్వాత ఏమంటారంటే, మీరు ఆలోచన చేయండి సార్, నిర్ణయం తీసుకోండి సార్ అంటే, అరే ఈ ఆలోచన అంటాడు, నిర్ణయం అంటాడు, కానీ ఇక్కడ బిజినెస్ లో ఏం చేయాలో చెప్తలేడు. అప్పుడు ఏమైపోతుంది, అతను డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పగలుగుతా, అతను డిస్టర్బ్ చేపిస్తే దానివల్ల మనకి ఇబ్బంది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం అది చేద్దాం. సార్ మీ దగ్గర ఎట్లా సింపుల్ గా వాళ్ళని ఎట్లా ప్లాన్ చేయాలా, సార్ మీ దగ్గర ఆధార్ ఉందా, ఓటర్ ఐడి ఉందా, పాన్ కార్డు ఉందా, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, ఏముంది, ఏదో ఒకటి ఉందని చెప్పేస్తాడు. సరే ఇవ్వండి సార్ ఏదో ఒకటి అంటాం, తీసేసుకుంటాం, ఒక స్నాప్ తీసేసుకుంటాం, మనం ఒక సెల్ఫీ దిగుతాం, సార్ కంగ్రాచులేషన్ సార్, వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్యామిలీ అని చెప్పేస్తాం. చలో ఏంది ఇంత ఈజీ ఆ బిజినెస్ లో జాయిన్ అవ్వడం అనుకుంటాడు ఆయన. అరే నేను చేసేస్తా, అట్లయితే ఇంకా చాలా ఈజీ అయితే నేను చేసేస్తాను అంటే అతనికి ఈజీ వేలో మనం పరిచయం చేయాలి మన బిజినెస్ ని. సో అప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకోగలుగుతారు, బెటర్ గా పర్ఫామ్ చేయగలుగుతారు, మంచి ఇన్కమ్ తీసుకోగలుగుతారు, మంచి పిన్ చేంజ్ అవ్వగలుగుతారు. సో మనం భయపెట్టించినట్టు ఉండొద్దు బిజినెస్ చెప్పినప్పుడు. సో అట్లా మనం ముందుకెళ్ళాలి. దాంతో పాటు ఇంకా మనం ఏంటంటే, ఇంకా మనం ఏం చేయాలి బిజినెస్ లో, ఎట్లా ముందుకు పోవాలా, తర్వాత ఇవన్నీ మనం ఎట్లా చేయాలి, ఏం చేయాలి, మనం అది గుర్తుపెట్టుకున్నాం. తర్వాత వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు గుర్తించుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి.
అంటే నేనేమంటున్నానంటే ఇవి మీకు తెలియలేదు అనుకోండి, మీరు ఎక్కడో ఒక దగ్గర ఇబ్బంది పడే ఛాన్సెస్ వస్తాయి. సో ఇప్పుడు నేను చెప్పేవి ఏవైతే ఉన్నాయో మీరు ఫస్ట్ వీటిని స్టడీ చేయగలిగితే మీకు అడ్డు అదుపు లేకుండా ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వచ్చు. అంటే మీకు అడ్డు అనేది ఉండదు బిజినెస్ లో మీరు ముందుకు వెళ్ళడానికి. అంటే ఏంటి, ఎట్లా మనం ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎట్లా మనకు సక్సెస్ వస్తుంది. ఫస్ట్ నేనేమంటున్నానంటే మీరు యాజ్ ఏ ఒక ఏమంటారంటే ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. వెస్టీజ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉన్నారు అంటే అది మీ పేరే చెప్పాలి. వెస్టీజ్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఇప్పుడు సపోజ్ ఒక సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే నేను చెప్తున్నాం, ఒక పిల్లలు తాగే ఏదైతే మిల్క్ పౌడర్ కి ఒక అంబాసిడర్ అంటే ఒక వ్యక్తి పేరు చెప్తున్నాం ఎగ్జాంపుల్. మరి మనం చేసే ఒక ప్రొఫెషనల్ బిజినెస్ గురించి మరి మనం చెప్పకపోతే ఎట్లా? ఖచ్చితంగా మీరు బ్రాండ్ అంబాసిడర్ గా మీరు ఉండి తీయాలి. దాంతో పాటుగా మీరు మీ మనసులో ఏ ఇతర కంపెనీల గురించి ఆలోచిస్తూ కూర్చోవద్దు. మీరు వెస్టీజ్ బిజినెస్ గురించి వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వెస్టీజ్ గురించి మాట్లాడండి. ఖచ్చితంగా వెస్టీజ్ ని ధ్యానించండి. మీరు ఏమంటారంటే వర్క్ వెస్టీజ్ చేయండి, తినండి వెస్టీజ్ ని, తాగండి వెస్టీజ్ ని, పడుకోండి వెస్టీజ్ ని, ఏదున్నా వెస్టీజ్ ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఏదేదో కంపెనీల గురించి ఆలోచించి మళ్ళా దాని రుద్ది దీన్ని రుద్ది, ఇది వెస్టీజ్ ఇట్లుంది, అది అట్లుంది, ఇది ఇట్లుంది. దానివల్ల ఏమైతుందంటే మీ పేషెన్స్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటది. దానివల్ల మీకు ప్లస్ ఉండదు, మైనసే ఉంటుంది తప్పిస్తే ప్లస్ ఉండదు. సో ఖచ్చితంగా మీ మనసులో ఏ ఇతర కంపెనీల గురించి ఆలోచన చేయొద్దు. ఓన్లీ మీరు చేస్తున్న ఒకే కంపెనీ పైన మీరు పని చేయండి, ఆలోచన చేస్తూ పని చేయండి. సక్సెస్ ఇంకా తొందరగా వస్తుందని గమనించండి. దాంతో పాటుగా మీ బలాలను మీరు గుర్తించుకోండి. మీ బలం ఏంది, మీరు ఎట్లా చేయగలుగుతారు, మీరు ఏం చేయగలుగుతారు, మీరు ఎట్లా ముందుకు పోవాలంటే మీ మీద మీకు నమ్మకం ఉంటుంది. మీ బలాలను మీరు గుర్తించండి. మీ బలహీనతలు కూడా ఉంటాయి అట్లనే. చాలా మంది అంటారు, ఏ శ్రీనివాస్ ఇది నీతోనేమైతుందబ్బా, ఇది కాదు, చాలా మంది వెస్టీజ్ చేసిరు, చాలా మంది ఫెయిల్ అయిపోయారు, నా తెలిసిన వాళ్ళు ఆస్తులు అమ్ముకున్నారు, అది అమ్ముకున్నారు, ఇది అమ్ముకున్నారు. అది వాళ్ళ మాటలు. అది నా బలం ఏందో నాకు తెలుసు, నా బలహీనత ఏందో నాకు తెలుసు. చాలా మంది కొన్ని వందల మంది వేల మంది మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళ మాటలవన్నీ విన్నా, కానీ నేను ఏమి చేయాలనో అదే చేసిన ఈ రోజు మీ ముందలుగా యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్ గా మీ ముందుండి మాట్లాడగలుగుతున్నా. సో ఒకసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్. మాటకు గాలి ఎట్లనో మాటలు అట్లా, రూపం లేదు. ఈరోజు ఏమంటారు, నరం లేని నాలుక బొక్కలు విరిచే మాటలు మాట్లాడుతుంది. సో చాలా మంది ఏమంటారు అంటే దీన్ని అదుపులో పెట్టుకోకపోతే ఏం చేయలేం. ఈరోజు ఫ్రీగా సజెషన్ ఇస్తారు, కానీ దానివల్ల నేను ఫెయిల్ అయితే దానికి రెస్పాన్సిబిలిటీ నువ్వు వర్తిస్తావా, ఈ బాధ్యత నువ్వు తీసుకుంటావా అంటే అసలు మీరు చూడండి, మీకు ఉచిత సలహాలు ఇవ్వడం బంద్ చేస్తారు జనాలు. నేను నీ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రీగా వచ్చేవి సలహాలు మాత్రమే. కాబట్టి ఉచిత సలహాలను వినొద్దు. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీ బలాలను మీ బలహీనతలను మీరు తెలుసుకోండి. తర్వాత రాబోయే అవకాశాలను గుర్తించుకోవాలంటే బెనిఫిట్స్ ఎట్లా వస్తున్నాయి, వెస్టీజ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది, ఎప్పటికప్పుడు అప్లైన్ అడిగి తెలుసుకుంటూ ఉండాలి. ఆ అప్లైన్ దగ్గర తీసుకున్న సమాచారాన్ని మన డౌన్ లైన్ కి చేరవేస్తుండాలి. ప్రతిరోజు చాలా మంది అంటాం, ఇవాళ ఒక వ్యక్తిని జాయిన్ చేసి అతనితో 50 పివో కథ మళ్ళీ మనం అతని దిక్కు కూడా చూడం. మళ్ళా దసరా పండుగకు ఫోన్ చేస్తే మళ్ళా దీపావళికి, మళ్ళా ఉగాదికి, మళ్ళా సంక్రాంతికి, ఇట్లా కాదు. సక్సెస్ అవ్వాలి అని మీరు అనుకున్నప్పుడు, మీ డౌన్ లైన్ సక్సెస్ అవ్వాలని మీరు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ మీద ఎంత పెద్ద బాధ్యత ఉందో మీరు గుర్తుంచుకోవాలి. అప్లైన్ అనుక్షణం అప్లైన్ కి కాల్ చేస్తూ, సార్ ఏం జరుగుతుంది, ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ ప్రోడక్ట్ రాబోతుంది, ఇంకా ఏముంది, నా డౌన్ లైన్ కి నేను ఏం చెప్పుకోవాలా, సరే ఎట్లా ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, ఖచ్చితంగా మీరు ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత వచ్చేసరికి వెస్టీజ్ గురించి ఎప్పటికప్పటికి మన అప్లైన్ ద్వారా తెలుసుకుంటూ మన డౌన్ లైన్ కి చేరవేస్తుండాలి. అయిపోయింది. తర్వాత మీ కస్టమర్ స్తోమత తెలుసుకొని మీరు మసులుకోవాలి. అంటే ఒకవేళ మీరు కస్టమర్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, అతని దగ్గరికి మీరు వెళ్తున్నప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు
నేను ఎట్లా చేయాలి, నేను అంటే వాళ్ళ స్తోమత ఏంది, అంటే ఇతను ఒకవేళ అంటే 100 PV చేయగలుగుతాడా లేదా, లేకపోతే ఇతను స్తోమత ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ కొనుక్కునే స్తోమతనే ఉందా, ఇవి మనం కనుక్కోవాలి ఫస్ట్. కనుక్కున్న తర్వాతనే మనము అతని గురించి మనము అంచనా వేయాలి. ఫస్ట్ మనం అంచనా వేసుకోవాలి. లేదు ఇతనితో అయ్యేటట్టు లేదు బ్రదర్, నీకు ఎంత కావాలో అంతే కొనుక్కో, నువ్వు తర్వాత నువ్వు ఫర్దర్ గా బిజినెస్ ఎట్లా చేయాలో నేను నీకు నేర్పిస్తా, ఆ బిజినెస్ త్రూ డబ్బులు సంపాదించుకున్న తర్వాత నువ్వు ప్లాన్ చేసుకో అని చెప్పాలి. అందుకని ఖచ్చితంగా మనం కస్టమర్ అంటే నేనేమంటానంటే 1000 రూపాయలు కొనటంతో 4000 కొనాలి, 5000 కొనిపించాలంటే దానివల్ల మనము ఏమంటాం అంటే ఆశించిన బిజినెస్ కంటే మనం ఆగమైపోయేదే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా కస్టమర్ స్తోమతను మనం తెలుసుకొని మనం ప్లాన్ చేయాలి. దాని తర్వాత వచ్చేసరికి మార్కెటింగ్ సిద్ధాంతం ఒకటి ఉంది. ఇది మనకు చాలా మందికి అర్థం కాని విషయం. అసలు మార్కెటింగ్ సిద్ధాంతం ఏంది అంటే చాలా మంది అంటారు, సార్ ఎంత మందికి చెప్పినా ఎవరు రాలేదు, మా ఇంటి పక్కల వాళ్ళు చెప్పినా రాలే, మా ఇంటి పైన చెప్పినా రాలే, కిందోని చెప్పినా రాలే, అసలు మా మాట ఎవరు వింటలేరు. కానీ అసలు మార్కెటింగ్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే మనం ఒక 10 మందికి ప్లాన్ చూపిస్తే అందులో 6 వింటారు. 6 విన్న తర్వాత ఒక 4 ఆలోచిస్తారు. ఒక 4 ఆలోచించిన తర్వాత 2 మాత్రం బిజినెస్ లో జాయిన్ అవుతారు. ఇది మార్కెటింగ్ సిద్ధాంతం. చాలా మంది అంటారు, సార్ ఇంత మంది చెప్పినా సార్ ఎవ్వరు రాలేదు, ఎవ్వరు జాయిన్ కాలేదు అంటే ఒకవేళ మీరు 10 మందికి చెప్పి ఆ 10 మంది కనుక మీ అండర్ లో బిజినెస్ లో జాయిన్ అయితే మీరు కరెక్ట్ బిజినెస్ చేస్తున్నట్టు కాదు, అది కంప్లీట్లీ రాంగ్ చేస్తున్నట్టు మీరు బిజినెస్. ఎందుకనంటే మీరు ఏదన్నా అబద్ధాలన్నా మాట్లాడి ఉండాలి, లేకపోతే మనోనికి అర్థమన్నా కాకుండా ఉండాలి. సో కంప్లీట్ గా అర్థమైనోడు మాత్రమే ఓడి బిజినెస్ లో రాడు. నాకు ఆ రోజు మా అప్లైన్ నాకు ఈ రోజు ఒక గాడ్ ఫాదర్ అయినా, నాకు ఒక బ్రదర్, నాకు ఒక్కటే బ్రదర్ కాదు 2 బ్రదర్ అనుకుంటా నేను. సో ఆ రోజు ఆయన చెప్తున్నప్పుడు నాకు ఒక్క ముక్క అర్థం కాలే. అంతా విన్న తర్వాత నీకేం కావాలి చెప్పు, ఆధార్ కార్డా ఓటర్ ఐడి కార్డా అని ఇచ్చేసి జాయిన్ అయిపోయినా నేను. ఆ తర్వాత నేను బిజినెస్ లో వచ్చిన ప్రాసెస్ లో నాకు అర్థమైంది ఎట్లా ఈ బిజినెస్ చేయాలనో, ఎట్లా ముందుకోవాలో. కానీ నేను ఆ రోజే మొత్తం కంప్లీట్ గా అర్థం చేసుకొని నేను బిజినెస్ చేయలే. ఈరోజు 10వ తరగతి మొత్తం చదివినాక ఎగ్జామ్ రాయం, మనం అన్ని నేర్చుకుంటూ పోయి తర్వాత ఎగ్జామ్ రాస్తాం. సో నేను అంతా నేర్చుకున్నాక 10వ తరగతి పోతే ఎట్లా అవుతుంది, అది కాదది. సో ఖచ్చితంగా ఉంటది. మార్కెటింగ్ సిద్ధాంతం ఇది 10:6:4:2. అంటే 10 మందికి మనం ప్లాన్ చూపిస్తాం, 10 మందికి మనం ప్లాన్ చూపిస్తే 6 వింటారు. 6 విన్న తర్వాత 4 డిసిషన్ తీసుకుంటారు, 2 మాత్రం బిజినెస్ లో జాయిన్ అవుతారు. కానీ 2 డిసిషన్ తర్వాత సిద్ధాంతం తర్వాత ఏమవుతుందంటే ఈ 2 కనుక కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే 4కి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఆ 4 6 అవుతారు. ఆ 6 10 మంది అయి మన బిజినెస్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనేమంటున్నానంటే మీరు ఆలోచించే విధానాన్ని బట్టి మీ బిజినెస్ లో హెచ్చు తగ్గులు అనేది జరుగుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ మార్కెట్ సిద్ధాంతాన్ని బట్టి మనం పోతాం. ఒక స్థాయికి ఒక సంస్థకి కట్టుబడి ఉంటే విజయం సాధించడానికి వీలవుతుంది ఖచ్చితంగా. ఏదైనా మీరు అంటే మీ మైండ్ లో నేనేమంటున్నానంటే మీకు ఆలోచన ఎట్లుంటదంటే వెస్టీజ్ లో డబ్బులు సంపాదించాలి, నేను పెద్ద పిన్ను అవ్వాలి, నేను పెద్ద లెవెల్కి వెళ్ళిపోవాలి అని ఉంటది. కానీ అది ఆ గంట వరకే ఉంటది. తర్వాత వచ్చేసి ఇంకొక పర్సన్ వచ్చేసి ఇంకేదో వేరే కంపెనీ గురించి మాట్లాడతాడు, ఇంకొక వ్యక్తి వచ్చేసి రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతాడు, ఇంకో వ్యక్తి 2 కాళ్ళ బిజినెస్ గురించి మాట్లాడతాడు. ఇవన్నీ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్ ని డైవర్ట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు బిజినెస్ లో సక్సెస్ అనేది నువ్వు అవ్వలేవు అని నా ఆలోచన, అవ్వలేరు కూడా. అంటే ఎగ్జాంపుల్ నేనేమంటున్నా అంటే కోక్ కంపెనీలో పనిచేస్తూ పెప్సీ తాగినప్పుడు చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది? మీరు కోక్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కానీ మీరు పెప్సీ దాని గురించి పెప్సీ తాగుతున్నారు. వేరే వ్యక్తులు మిమ్మల్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? ఎగ్జాంపుల్ ఏమంటారంటే హోటల్ మనం పెట్టి పక్క హోటల్ పోయి టిఫిన్ చేసి వస్తే ఎట్లుంటది? సో ఖచ్చితంగా అది విరుద్ధం, అది విరుద్ధం. సో నేనేమంటున్నానంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో దానికి కట్టుబడి నీతి నిజాయితీగా మనం పని చేస్తున్నప్పుడు సక్సెస్ 100% మనం వరిస్తుంది. కాబట్టి టేక్ ఏ రైట్ డిసిషన్. ఇట్లా మనం ముందుకెళ్ళిపోవాలి. సో దాంతో పాటుగా మనము చాలా మందికి నేను చూస్తుంటా
ఎట్లా అంటే ఎట్లా పోవాలా, నేను ఇట్లా పర్సనల్ చేయాలా, ఎట్లా చేయాలి, ఏం చేయాలంటే వ్యాపారం ఒక జట్టుగా నిర్మించాల్సిన వ్యాపారం. ఒక జట్టుగా నిర్మించాల్సిందే వ్యాపారం. ఇతరులకు మనము జ్ఞానం, అనుభవాలు, ప్రయత్నాలు ఇవన్నీ మరియు సమయం ఇవన్నీ మనకి ఏందనంటే ఈ వ్యాపారంలో ఎదగడానికి సహాయపడతాయి. అంటే మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం ఒక జట్టుగా నిర్మించుకోవాలి వ్యాపారాన్ని. ఎందుకు ఎట్లా దానివల్ల ఏమవుతుంది అంటే జ్ఞానం, అనుభవాలు, ప్రయత్నాలు, సమయం ఇవన్నీ మన వ్యాపారంలో మనం ఎదగడానికి మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి ఖచ్చితంగా మనం కలిసికట్టుగా అంటే దీంట్లో పవర్ ఆఫ్ అసోసియేషన్ అనొచ్చు. మనం పవర్ ఆఫ్ అసోసియేషన్ లో మనం ఎక్కువ బిజినెస్ అవుతుంది. ఇప్పుడు వెనకట్లో కూడా మనము ఒక పుస్తకంలో కూడా చదువుకున్నాం 1 or 2nd class లో. ఆవులు ఒక 200 ఆవులు ఉండేటివి, అన్ని కలిసికట్టుగా ఉండేటివి. సో ఒక పులి ఆవులని ఎప్పుడు చంపడానికి వచ్చినా ఈ అన్ని ఆవులు కలిసికట్టుగా ఉండి ఆ పులిని అడ్డు చేసేవి. దానివల్ల ఆ పులికి ఏ రోజు సందు కాకపోతుండే. సో కానీ తర్వాత ఆవులకే కొన్ని ఏమంటారు క్రషెస్ వచ్చేసి, గొడవలు వచ్చేసి అన్ని విడిపోవడం జరుగుతుంది. అది పులికి మన ఏమంటారు మేలు అయిపోయి ఒక్కొక్క ఆవుని చంపి తినడం మొదలెట్టింది. తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, అరే ఒకానొక సందర్భంలో మనము కలిసికట్టుగా పనిచేసినప్పుడు మనం సక్సెస్ చూసినాం, కానీ చూసారా మనం ఎప్పుడైతే విడిపోవడం జరిగినమో మన కొంతమంది మిత్రులను ప్రాణాలతో కోల్పోవడం జరిగింది. అంటే కలిసికట్టుగా ఉంటే ఎంతనైనా సక్సెస్ అవ్వచ్చు అని ఆ రోజు అంటే ఐకమత్యమే బలం అని ఒక లెసన్ ఉంటుంది. సో అంటే నేనేమంటానంటే మనం కలిసి కట్టుగా పనిచేసినప్పుడు మనం రిజల్ట్ అనేది కూడా అంతే ఫాస్ట్ గా వస్తుంది. ఒక ద్రాక్ష పళ్ళ గుత్తుంది అనుకోండి, ఒక ద్రాక్ష పళ్ళ గుత్తుంది, ఆ గుత్తిలో ఆ ఫ్రూట్ ఉన్నప్పుడే దానికి విలువ, అంటే అది కాస్ట్లీ ఉంటది. కానీ ఎప్పుడైతే ఆ ద్రాక్ష గుత్తి నుంచి ఆ ఫ్రూట్స్ అనేది రాలిపోయి పక్కన పడుతుందో దానికి విలువ తగ్గిపోతుంది. మిత్రులారా మీరు ఆలోచన చేయండి. అంటే ద్రాక్ష పండు గుత్తితో కొనుక్కున్నప్పుడు మనకు కేజీ 100 రూపాయలు 200 రూపాయలు అంటున్న వ్యక్తి, అదే ఖాళీగా ఫ్రూట్స్ ఉంటాయి కదా, రాలిపోయిన ఫ్రూట్స్, అవి 50 రూపీస్ 40 రూపీస్కే కేజీ అంటాడు. అంటే మరి ఫ్రూట్ ఒకటే కదా, మరి ఎందుకు రేట్లో తేడా అయిపోయింది? అంటే గుత్తి నుంచి విడిపోవడం జరిగింది, దాని వాల్యూస్ రాలే. ఆ ఫ్రూట్ కి ఇంకా వాల్యూస్ రాదు, అంటే డెడ్ అయిపోతుంది ఆ ఫ్రూట్, కాబట్టి దాని వాల్యూ తగ్గిపోతుంది. మీరు విన్నింగ్ టీమ్ సిస్టమ్ లో ఉండి పని చేయగలిగినప్పుడు 100% మీకు సక్సెస్ వరిస్తుంది. మీరు విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని అతిక్రమించి అంటే పక్కకు పెట్టి మీరు పని చేసుకోగలిగితే 100% మీరు బిజినెస్ లో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. 1 వెస్టీజ్, 2 విన్నింగ్ టీమ్, 3 మీ అప్లైన్. మిమ్మల్ని మీ దరిద్రాన్ని మీ పారదోలడానికి భగవంతుడు డైరెక్ట్ గా రాకుండా ఒక వరం రూపంలో పంపించిన ఈ త్రిశూలం ఏదైతుందో ఇది ఈ 3, 1 వెస్టీజ్, 1 విన్నింగ్ టీమ్, 3 అప్లై పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్ నేను పెట్టుకున్నాను. ఇక్కడ ఒక గ్లాస్ ఉంది, ఇది వెస్టీజ్, ఇక్కడ ఒక గ్లాస్ ఉంది, ఇది విన్నింగ్ టీమ్. ఒకవేళ ఈ మధ్యలో ఇది లేదనుకోండి, ఈ గ్లాసులు ఎట్లా నిలబడతాయి? లోలాకులు ఊడిపోయినట్టు ఊడిపోతుంది. ఎస్ఆర్ నో అండి? అంటే 1 వెస్టీజ్, 1 విన్నింగ్ టీమ్, ఈ మిడిల్ ఏదైతే ఉందో ఇది అప్లైన్. ఇది అప్లైన్ అంటే అప్లైన్ సహాయం లేకపోతే ఎట్లయితే ఇది నిలకడగా ఉండదో మన బిజినెస్ కూడా అంతే. అప్లైన్ ఈజ్ ఏ లైఫ్ లైన్, అప్లైన్ ఈజ్ ఏ గాడ్. అంటే మనం అట్లా కలిసి కట్టుకపోయినప్పుడు మనం సక్సెస్ అనేది తీసుకోవచ్చు. అంటే కొన్ని సందర్భాలలో మన అప్లైన్ ని కాపీ కొట్టి మన బిజినెస్ లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటది. సో తర్వాత విషయానికి వస్తే టీమ్ అంటే చూడండి, టీమ్ వర్క్ అంటే కదా, అంటే అందులో సక్సెస్ చాలా ఉంది. ఎట్లా అంటే కనుక టీమ్ స్పెల్లింగ్ ఏందండి? TEAM. ఏంటి? TEAM. టీ మీన్స్ ఏంటంటే టుగెదర్. టీ మీన్స్ ఏంది? టుగెదర్, కలిసి కట్టుగా. ఈ అంటే ఎవ్రీ వన్, అంటే ప్రతి ఒక్కరు. ఎవ్రీ వన్, ఈ మీన్స్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు. ఏ అంటే అచీవ్స్, అంటే సాధిస్తారు. అచీవ్స్ మీన్స్ సాధిస్తారు. ఎం మీన్స్ మోర్, అంటే ఎంతో.
టీమ్ స్పెల్లింగ్ ఏంటంటే కలిసికట్టుగా ప్రతి ఒక్కరు సాధిస్తారు ఎంతో. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక టీమ్ లో మనం పోవడం ద్వారా ఎంత రిజల్ట్ వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. సో ఈరోజు నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా ఫ్రెండ్, వెస్టీజ్ కు రాకముందు 1000 సార్లు ఆలోచన చేయండి, కానీ వచ్చిన తర్వాత ఆచరణ గాని ఆలోచన మాత్రం చేయకండి. నేనేమంటున్నానంటే లీడర్షిప్ ఈజ్ ఏ వెరీ 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 ఇంపార్టెంట్. లీడర్షిప్, అట్లాంటి లీడర్షిప్ మనకు చాలా చాలా ఉంది. ఎస్పి భారిల్ సార్ ఎంత కొన్ని జన్మల పుణ్యం చేసుకున్న కూడా ఆయన అట్లాంటి అప్లైన్ మనకు దొరకడు. అట్లాంటి అప్లైన్ మెంటర్షిప్ లో మనం ఉన్నాం. ఎగ్జాంపుల్, లీడర్షిప్ కి ఎగ్జాంపుల్ ఏమంటే 10 కుక్కలకి ఒక సింహం లీడర్షిప్ వహించింది అనుకోండి, 10 కుక్కలు సింహాలలాగా పోరాడతాయి. 10 కుక్కలు సింహాలలాగా పోరాడతాయి. కానీ 10 సింహాలకి ఒక్క కుక్క లీడర్షిప్ వహించింది అనుకోండి, 10 సింహాలు కుక్క సాగు చచ్చిపోతాయి. దట్ ఈస్ లీడర్షిప్. అంటే మనం సింహాలలాగా పోరాడాలన్నా, మనం కుక్కలలాగా ఉండాలన్నా, అంటే మీ మైండ్ సెట్ ఎట్లుండాలి మీరు ఆలోచన చేయాలి. సో ఇట్లా మనం ముందుకెళ్ళిపోవాలా, ఇట్లా మనం సెట్ చేసుకుంటూ పోవాలా. నేనేమంటున్నానంటే విస్మరించిన ప్రతి వరం ఏదైతే ఉందో శాపం అయిపోతుంది. ఒకవేళ వెస్టీజ్ని కనుక మీరు విస్మరిస్తున్నారంటే మనంత శాపగ్రస్తులు ఇంకోరు లేరు. ఎందుకనంటే ఒక 17 నెలల ముందు అసలు ఒక తినడానికి తిండి లేదు, కనీసం మా ఒక ఏమంటారంటే రెగ్యులర్ గా నీడ్స్ కి కూడా నా దగ్గర ఇన్కమ్ లేదు, 2 వీలర్ లో పోయడానికి పెట్రోల్ పోయడానికి కూడా నా దగ్గర డబ్బు లేని సిచ్యువేషన్ లో ఒక 17 months లో పార్ట్ టైమ్ గా బిజినెస్ తీసుకొని ఇది లైఫ్ అండ్ డెత్ గేమ్ లాగా స్టార్ట్ చేసి ఒక 17 months కాలంలో ఈరోజు ఒక యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా ఒక 1,35,000 ఇన్కమ్ తీసుకొని ఒక 15 lakhs వర్త్ కారు కొనుక్కోగలిగిన అంటే కేవలం ఈ రోజు మీతో మాట్లాడిన ఈ మాటలు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసిన కాబట్టి, ఇవన్నీ నేర్చుకున్నా కాబట్టి నాకు ఇంత తొందరగా సాధ్యమైంది. సో డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ నేను చెప్పేది ఏమంటే కలలు కనండి, కలలు కనండి, కలలు కనండి, కలలు సాకారం చేసుకోవడానికి వెస్టీజ్ లో పనిచేయండి. అబ్దుల్ కలాం ఒక మాట అన్నాడు, ఒక యువత చిన్న కోరిక కోరడం అనేది ఒక వ్యక్తిని హత్య చేసి చంపిన దానికంటే కూడా నేరం అని. ఇది నిజం, అది నిజం. నా జీవితంలో నిజమైంది, మీ జీవితంలో 100% నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులన్నీ జరిగిపోతాయి అన్నాడు ఆ మహానుభావుడు. కానీ ఈరోజు మీరు నమ్మరు, ఈరోజు 100కు 100% మా జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయి. టేక్ ఏ రైట్ డిసిషన్. ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఇవన్నీ మీరు మీ జీవితంలో మీరు మలుచుకోగలిగితే, మీరు వెస్టీజ్ ని విన్నింగ్ టీమ్ ని నమ్మగలిగితే, మీ అప్లైన్ హ్యాండ్స్ మీరు ఒక 1 year మీరు పట్టుకోగలిగితే, రానున్న ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ఎ కింగ్ అనే ఏదైతే ఉందో మీరు అందరు కింగ్ లాగా బతికే ఆపర్చునిటీ ముందలుంది. ఎవరికి భయపడాల్సిన పని లేదని నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంత మంచి ఆపర్చునిటీ నా జీవితంలో రావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఏదైతే నా అప్లైన్ నా మెంటర్షిప్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఎందుకనంటే ఇటువంటి మెంటర్షిప్ లేకపోయి ఉంటే ఈ రోజు ఇంత సక్సెస్ లో నేను ఉండేవాడిని కాదు. అట్లానే మన కార్పొరేషన్ ని స్టార్ట్ చేసిన గౌతమ్ బాలి గారికి నా 3 తరాలు రుణపడి ఉంటారు. ఎందుకనంటే ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఈరోజు నా 3 generation లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. కాబట్టి ఆయనకు కూడా నేను సర్వదా నేను రుణపడి ఉంటాను. ఇంకా మనకి ఏం అడ్డులు ఉన్నాయి? మనకి సింపుల్ చూడండి, కిరాణా షాప్ లో గత 20 ఏళ్ల నుంచి వస్తువులు కొంటున్నాం, మన బతుకులు మారలేదు. కానీ 17 నెలల కాలంలో దుకాణం మార్చడం వల్ల ఈరోజు జిందగీ మొత్తం మారిపోయింది. ఇంకా ఈ ఒక్క మాట చాలు ఇంకా ఏ వ్యక్తి మారడానికైనా. సరే అందరు మారుతారా అంటే ఎవరికైతే ఇక్కడ రాసి ఉంటుందో వాళ్ళు మాత్రమే మారుతారు, ఎవరికైతే ఇక్కడ రాయలేదో వాళ్ళు మారరు. ఫ్రెండ్స్, మనం కూడా ఏం చేయలేం. టేక్ ఇట్ ఈజీ. ఇంకొక 6 months తర్వాత రావచ్చు, వాళ్ళు ఇంకొక 1 year తర్వాత రావచ్చు, ఇంకో 10 years తర్వాత రావచ్చు, లేదంటే మీ పిల్లలు చెప్తే కూడా వాళ్ళు బిజినెస్ లో రావచ్చు. సో వాళ్ళ గురించి నేనేమంటున్నానంటే ఏమనుకుంటారో వద్దు, ఏమైపోతారు జనాలు, దాని గురించి మనం పనిచేద్దాం. ఈ బేసిక్స్ ని మీరు ఫాలో అవ్వకుంటూ ముందుకు వెళ్ళగలిగితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో సక్సెస్ అనేది మీ ముందు ఉంటుంది. నేనేమంటున్నా అంటే
మీరు భయపడొద్దు. ఏ విషయం వచ్చినా మీరు టెన్షన్ తీసుకోవద్దు, భయపడొద్దు. మీరు ఒక అడవికి వేటాడడానికి మీరు ఒక అడవికి వెళ్తున్నారు అనుకోండి. మీరు వెళ్తున్నారు, ఏదో కుందేలో తాబేలో ఏదో దొరుకుతుంది అని చెప్పి మీరు వెళ్తున్నారు. కానీ అక్కడ మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఏ పొదల్లో సప్పుడు వచ్చినా మీకు భయం అవుతుంది. అబ్బో ఏమొచ్చిందిరా, పులి వచ్చిందేమో, లేకపోతే ఇంకేమైనా వచ్చిందేమో, పులి వచ్చిందేమో, సింహం వచ్చిందేమో అని భయపడతాం. అంటే మన ఆలోచన ఏముంది, ఏదో ఒక కుందేలో తాబేలో ఇంకోటో ఏదో దొరుకుతుందని. నేనేమంటున్నా, కుందేలు కోసానికి కాదు, పులినే వేయడానికి నువ్వు పోతే కుందేలు కాళ్ళ సందులోంచి పోతుంది, జింక పక్క నుంచి పోతుంది, నెమలి మన పక్క నుండి నాట్యం ఆడుతుంది. అంటే నేనేమంటున్నా అంటే థింక్ బిగ్. మిమ్మల్ని మీరు పెద్దగా ఊహించుకోండి. ఎవరు మీ రియల్ లైఫ్ లో మీరే హీరో. మీరు అసంభవం అని భావించకండి. మీతో ఏదైనా అవుతుంది. మీతో కాదు అంటే ఈ భూ ప్రపంచంలో ఎవరితో కావద్దు ఈ పని. అట్లాంటి శక్తి మీ దగ్గర ఉంది. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మితే ఎక్కడ మీరు అమ్మాల్సిన పని లేదు. మన టైంని కానీ, మన ఫ్రీడమ్ని కానీ, మన ఆర్థిక స్వేచ్ఛను మనం తీసుకోవచ్చు ఈ ఆపర్చునిటీ ద్వారా. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నా అప్లయన్స్ కి, తర్వాత వెస్టీజ్ కార్పొరేషన్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంతసేపు నేను మాట్లాడిన నా మాటలన్నీ వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంతటితో నా సెషన్ కంప్లీట్ చేస్తున్నా. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ.